ఓకే. సో లెట్ మీ మూవ్. సో అది నోట్ డౌన్ చేసుకుంటాను. అదొక సినారీ తీసుకుని నాకు అది ఒకసారి మీరు నాకు గ్రూప్లో టెక్స్ట్ చేయండి. ఓకే. ద సినారియో ఓకే. ఒకటి. ఓకే, అదొకటి, ఇంకొక సినారియో ఒకటి, బఫర్ స్పేస్. ఈ రెండు. ఓకే. ఓకే. ఇలాంటివన్నీ కూడా నేను లెట్ నోట్ ఇట్ డౌన్. ఓకే, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయిందా, ఇంకా ఉందా? ఆ! ఇంకా ఇంకా ఉందండి. నిన్న నైటే నేను నార్మల్‌గా నా ఓన్ సిస్టమ్‌లో నేను ట్రై చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇంకా యాక్చువల్‌గా ఆఫీస్ దాంట్లో ఇంకా వేయలేదండి. మ్మ్. ఓకే. ఓకే. షూర్. నేను ఒకసారి నేను చేస్తాను. ఓకే, కమింగ్ టు బ్యాక్ టు అవర్ టాపిక్. ఓకే, వీ డిస్కస్డ్ అబౌట్ మనము పర్మిషన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సిహెచ్ మోడ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి వీ డిస్కస్డ్, లాగా చేంజ్ ఓనర్షిప్. సారీ, సిహెచ్ఓడబ్ల్యూఎన్, చేంజ్ ఓనర్షిప్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. అంటే ఎస్పెషలీ ఏదైనా ఒక పర్టికులర్ డైరెక్టరీ కానీ టెస్ట్ కానీ ఉన్నప్పుడు దాని యొక్క పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయడానికి వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ సిహెచ్ఓ చేంజ్ ఓనర్షిప్ అనే ఒక పర్టికులర్ చేసాము. ఎస్పెషలీ వెన్ యూ డీలింగ్ విత్ అప్లికేషన్ టీమ్, మిడిల్ వేర్ టీమ్తో చేసినప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపనెంట్. ఇట్ విల్ బి హెల్ప్ యూ టు డిరైవ్ ద థింగ్స్. సో ఇక్కడ అదే రకంగానే వీ విల్ బీ హ్యావింగ్ అ వన్ మోర్ కమాండ్ కాల్ చేంజ్ గ్రూప్ అన్నట్టు. బట్ దిస్ కమాండ్ ఈజ్ అ వెరీ రేర్లీ మనము యూజ్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ యాడ్ ఓకే, లెట్ బి టెస్ట్ డెమో 5 అనే ఒకటి గ్రూప్ అనేది మిస్. ఓకే, ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. సో రైట్ నౌ మనం ఇంతవరకు ఏం చేసాము, ఒక పర్టికులర్ యూజర్ని, అంటే ఒక పర్టికులర్ డైరెక్టరీకి ఒక పర్టికులర్ యూజర్ని మాత్రమే నేను అటాచ్ చేశాను. లెట్ ఇట్ బి యువర్ పార్ట్ ఆఫ్ సమ్ అప్లికేషన్ టీమ్. సో మొన్నటి వరకు ఏంటి, యువర్ ద పర్సన్ మేజర్లీ డీలింగ్ విత్ అప్లికేషన్ టీమ్. సో అందుకోసమనే నేను సూర్యకు మాత్రమే యాక్సెస్ ఇచ్చాను. సో ఇప్పుడు సూర్యకి మాత్రమే కాకుండా ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్ అనేది మీకు ఫుల్గా వచ్చేసింది. ఓకే, సూర్యతో పాటు ఎంటైర్ ద టీమ్ ఆఫ్ సూర్య, అంటే సూర్య టీమ్ అనేది రిప్రజెంటేషన్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ అ పార్ట్ ఆఫ్ సమ్ లైనెక్స్ టీమ్, హీఈస్ అ పార్ట్ ఆఫ్ సమ్ మిడిల్ వేర్ టీమ్, హీఈస్ అ పార్ట్ ఆఫ్ సమ్ అప్లికేషన్ టీమ్. ఆ పర్టికులర్ గ్రూప్కే మనం పర్మిషన్స్ అనేవి ఇస్తాము. సో మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ దట్, ఇప్పుడు మీరు లైనెక్స్ టీమ్ అనుకుంటే లైనెక్స్ టీంలో లెట్ ఇట్ బి 10 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. సో ఆఫ్టర్ 6 months లెట్ ఇట్ బి ఒక 2 members అనేవాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, అంటే వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు. రైట్ నో ఎంతమంది ఉన్నారు, 8 members ఉన్నారు. సో అగైన్ దెర్ ఇస్ అ 4 members ఆర్ జాయిన్డ్. 4 members ఆర్ జాయిన్డ్. ఈ 4 members జాయిన్ అయినప్పుడు అగైన్ వీళ్ళకి మళ్ళీ సెపరేట్గా యాక్సెస్ యూజర్ లెవెల్ ఇవ్వకుండా వీఆర్ గివింగ్ గ్రూప్ లెవెల్ యాక్సెస్ అనేది ఇస్తాం. అంటే ఇఫ్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ లైనక్స్ గ్రూప్కి సంబంధించి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. సో దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద గ్రూప్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. అందుకే మనము గ్రూప్ కాన్సెప్ట్లో, అంటే మనం యూజర్ని గ్రూప్స్లో అటాచ్ చేసినప్పుడు ఆ గ్రూప్లో బై డిఫాల్ట్గా ఏ వస్తాయో ప్రతి ఒక్క పర్మిషన్స్ కూడా మనకి వచ్చేస్తాయి. సింపుల్గా ఇక్కడ చూడాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యూజర్ లెవెల్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏం చేస్తామో ఫస్ట్ 10 members ఉన్నారు. ఈ 2 members వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ 10 times నేను ఈ కమాండ్ ట్రిగ్గర్ చేయాలి. మళ్ళీ ఆఫ్టర్ 2 months తర్వాత ఒక 2 times ట్రిగ్గర్ చేసి ఇద్దరికి రిమూవ్ చేయాలి. మళ్ళీ 4 members జాయిన్ అయినప్పుడు మళ్ళీ 4 times ఈ కమాండ్ ట్రిగ్గర్ చేయాలి. మీన్స్ ఒక సింపుల్ టాస్క్ని నేను మల్టిపుల్ టైమ్స్ మాన్యువల్ ఎఫర్ట్ అనేది ప్లే చేస్తున్నాను. దానివల్ల ఏం జరుగుతుంది, మిస్టేక్స్ జరగచ్చు, అన్నెసరిగా డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్ తను ఐడిల్గా ఉంటాడు, ఎటువంటి వర్క్ చేయకుండా, లేకపోతే ఆ ఇష్యూ లేకుండా ఉంటాడు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే గ్రూప్ లెవెల్ యాక్సెస్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ టీమ్ మీ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ టీమ్కి సంబంధించి ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ సమ్ సిలీనియం టెస్టింగ్ టీమ్.
ఈ సెలీనియం టెస్టింగ్ టీమ్కి సంబంధించి ఏవేవి ఉన్నాయో ప్రతిదీ కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ కాంపోనెంట్. ఓకే, సో ఇది ఏ రకంగా చేస్తామంటే సిహెచ్జిఆర్పి చేంజ్ గ్రూప్ అనే ఒక కమాండ్ ద్వారా చేస్తాము. సో దిస్ సిహెచ్జిఆర్పి కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ గ్రూపు, ఈ గ్రూపు అండ్ డైరెక్టరీ. సో వెన్ యూ ట్రిగ్గర్ ఎల్ఎల్ మనము గ్రూప్ని ఈ రకంగా, అంటే ఇక్కడేమో యూజర్ ఉన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాను, ఎంటైర్ గ్రూప్కి ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లానెక్స్ టీంలో ఒక పర్సన్కి మాత్రమే ఇచ్చాను. విఎం టీంకి సంబంధించి హూ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఈ గ్రూప్ అందరికీ కూడా యాక్సెస్ అనేది ఇచ్చాను. ఓకే, దానివల్ల నెక్స్ట్ టైము విఎంవేర్ టీం నుంచి ప్రతి ఒక్కడు వచ్చి నన్ను పింగ్ చేయడు. ఇఫ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విఎంవేర్ టీమ్, ఆ గ్రూప్లో తను పార్ట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐడి టెస్ట్ అని కొట్టామనుకోండి, ఇఫ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ విఎంవేర్ టీమ్ ఆటోమేటికలీ దిస్ విల్ బి గోయింగ్ టు బి అడాప్టెడ్. ఆటోమేటిక్గా అది ఎగ్జిస్ట్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపనెంట్ ఇన్ టు ద మనకు అడ్మినిస్ట్రేషన్ సైడ్. ఓకే, అర్థమైంది ఇది కాన్సెప్ట్ ఏంటి అనేది. బేసిక్గా యూజర్ లెవెల్ కాకుండా మనం గ్రూప్ లెవెల్ ఇచ్చామంతే, రైట్. ఈ అంటే గ్రూప్కే మనం పర్మిషన్స్ ఇచ్చాం, యూజర్కి ఇవ్వాలి. ఇది యూజర్ లెవెల్, ఆ పర్టికులర్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ అనే ఒక పర్సన్కో లేకపోతే ఆ టెంపరీ ఆ యూజర్కో ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, ఎంటైర్ ఆ గ్రూప్గా ఇచ్చాను, సెట్ ఆఫ్ మెంబర్స్. ఆ గ్రూప్లో ఎంతమంది అన్నా ఉండొచ్చు. ద గ్రూప్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఎంతమంది అన్నా ఉండొచ్చు అన్నమాట. మనం ఒక్క మెంబర్ అనేం లేదు. ఓకే, ఎంతమంది ఉన్నా కూడా అది కంపల్సరీగా మనకు మూవ్ ఆన్ అనేది జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఓకే బికమ్ ఏ ఎక్స్పర్ట్. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? క్లియర్. ఓకే, సో ఇప్పుడు ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపనెంట్ ఇన్ టు ద యువర్. ఇప్పుడు మీకు ఎలాగంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో లెట్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కమాండ్. సో మనకు సిహెచ్ మోడ్ అనేది ఎలా ఉంటుంది? సిహెచ్ మోడ్ బేసికలీ యూజింగ్ ఫర్ ద సమ్ ఆపరేషనల్ పర్పస్, అంటే ఏదో ఒక పర్టికులర్ యూజర్కు ఆ రకంగా ఉంటుంది. బట్ కమింగ్ టు హియర్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది? ఇట్ ఈస్ టోటలీ డీలింగ్ విత్ ద ఎంటైర్ గ్రూప్ని మనం కమెంట్ చేయడానికి సిహెచ్జిఆర్పి అని అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ట్రిగ్గర్ చేయాలనుకున్నప్పుడు మేక్ షూర్ దట్ మనకి యూజర్ ప్రాపర్ గ్రూప్ ఇస్తున్నాడా లేదా అనేది చూడాలి. అంటే అందుకే మనం ఎప్పుడన్నా కూడా మీరు కొత్తగా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా యాక్సెస్ రైట్ చేసినా మీరు ఎప్పుడు కూడా క్లోన్ యాక్సెస్ అనేది ఇస్తారు. ఎప్పుడైనా గమనించారా? క్లోన్ యాక్సెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కంపెనీలోకి, లేకపోతే ఒక ప్రాజెక్ట్లో కొత్తగా జాయిన్ అయ్యారు. మీకు యాక్సెస్ రైట్ చేసినప్పుడు యూజర్ మేనేజ్మెంట్ ఏమడుగుతుంది? మీ యాక్సెస్ ఐడితో పాటు ఆల్రెడీ అదే ప్రాజెక్ట్లో ఉన్న ఎవరైనా యాక్సెస్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ పర్సన్ని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఈ టెస్ట్ అనే పర్టికులర్ యూజర్కి ఏ గ్రూప్స్తో అటాచ్ అయి ఉన్నాయో అదే గ్రూప్స్ని అటాచ్ అనేది చేస్తారు. సో ఇది సింపుల్గా ఉంటుంది, రైట్. ఎందుకంటే మీకు ప్రాబ్లమేటిక్గా ఉండదు అండ్ మోర్ ఓవర్ కాంప్లికేటెడ్గా ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఒకే గ్రూపు ఒకే టైప్ ఆఫ్ ఆపరేషన్స్ కాబట్టి ఈజీగా మూవ్ ఆన్ అవ్వడానికి ఉంటుంది. సో అందుకోసమని క్లోనింగ్ ఆఫ్ ఐడీస్ అంటారు, దాన్ని మామూలుగా క్లోనింగ్ ఆఫ్ ఐడీస్ అంటారు. సో దెన్ వీ విల్ బి హ్యావింగ్ ద వన్ మోర్ కమాండ్ కాల్ సిహెచ్ మోడ్. సిహెచ్ మోడ్ అనేది బేసిక్గా మనకు రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్కి వచ్చినప్పుడు, అంటే ఒక ఫైల్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ఎఫ్ని ట్రిగ్గర్ చేస్తే ఒక పర్టికులర్ ఫైల్ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే మనకు దెర్ ఈజ్ సమ్ నోటేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద డైరెక్టరీ, దిస్ ఈజ్ ద ఫైల్. ఇది ఫైలు, అది డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫైల్కి వచ్చేటప్పటికి దిస్ ఫైల్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. 3 టైప్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ అనేవి ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయి. ఈ 3 ఆపరేషన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ని మనం రీడ్ చేయడం కానీ
రైట్ చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ మనకు డిఫైన్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ఇక్కడ ఉన్న ఇక్కడ మొత్తము దీన్ని ఏ రకంగా డిఫైన్ చేయొచ్చు అంటే లైక్ యూజర్, గ్రూప్, అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లాగిన్ విత్ రూట్ యూజర్ కింద లాగిన్ అయినప్పుడు లేకపోతే ఒక స్పెసిఫిక్ యూజర్ కింద లాగిన్ అయినప్పుడు ఆ యూజర్కి సంబంధించి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఎవర్ మే బి ద యూజర్ హియర్, ఆ యూజర్ ఎవరన్నా కావచ్చు. ఆ యూజర్ అంతా కూడా మనము ఈ పర్మిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది ఇచ్చాను. అంటే ఎవ్రీ యూజర్ కెన్ ఏబుల్ టు పర్ఫామ్ రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. అంటే తను చదవగలడు, రాయగలడు అండ్ ఎగ్జిక్యూట్ చేయగలడు. ఎవ్రీథింగ్ హీ కెన్ ఏబుల్ టు పర్ఫామ్. అండ్ గ్రూప్కి వచ్చేటప్పటికి లెట్ ఇట్ బి హీఈస్ అ పార్ట్ ఆఫ్ సమ్ పర్టికులర్ గ్రూప్. గ్రూప్కి వచ్చేటప్పటికి ఎంటైర్ గ్రూప్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 6 అంటే ఏంటి 4+2 రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీరు ఇప్పుడు నిన్న చేసినప్పుడు ఎగ్జిక్యూట్ ఆపరేషన్స్ లేదంటుంది, రైట్ లేకపోతే పర్టికులర్ ఆపరేషన్స్ అనేవి లేదంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి గ్రూప్ లెవెల్ లేకపోయినా ఆ యూజర్ లెవెల్ లేకపోయినా కూడా మనకి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. అదర్స్, హూ ఈజ్ ద అదర్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైమరీగా ఉన్నప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ద మూమెంట్ మీరు లెట్ బి మీరు VMware టీమ్ అనుకోండి, లేకపోతే మీరు అప్లికేషన్ టీమ్ అనుకోండి, టెంపరీగా మీరు ఆ అప్లికేషన్స్ని మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీకు అదర్స్ అంటే ప్రైమరీ యూజర్ కాకుండా ఎవరెవరు ఉంటారో, అంటే ఈ ప్రైమరీ యూజర్ కాకుండా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓకే. సో స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ యాక్సెస్, వాళ్ళకి ఏ యాక్సెస్ ఇవ్వాలి అనేది చెప్పేదే అదర్స్ అన్నమాట. ఇక్కడ అదర్స్కి వచ్చేటప్పటికి అగైన్ 7 ఉంది. సో ఈ 7 కూడా ఇవ్వటం వల్ల వాళ్ళకి దే ఆర్ గోయింగ్ టు బి రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్స్ అనేవి మనకు ప్రైమరీగా వాళ్ళకి ఏ ఆపరేషన్స్ ఇవ్వాలి అనేది మనకు డిమాండ్ అయ్యి ఉంటాయి. అండ్ మూవింగ్ టు హియర్, సో మనకి ఏదన్నా ఒక యూజర్, మనకు జనరల్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎలా వస్తుందంటే ఏదన్నా ఒక పర్టికులర్ యూజర్ యాక్సెస్ కావాలన్నా చేయాలన్నా దే ఆర్ గోయింగ్ టు డిఫైన్ యూ దట్ లైక్ నాకు 755 పర్మిషన్స్ ఇవ్వు, 766 పర్మిషన్స్ ఇవ్వు, ఈ టైంగా నాకు పర్మిషన్స్ ఇవ్వు అని యూజర్స్ మన దగ్గరికి రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ఆల్ ద టైప్ ఆఫ్ ఆపరేషన్స్. సో వీ నీడ్ టు బి వెరీ క్లియర్. మనకి యూజర్స్ ఎవరన్నా కూడా ఈ రకంగా ఒక ఫైల్ ఇచ్చి ఆ ఫైల్కి పర్మిషన్స్ ఇవ్వమంటే ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అని మనం క్లియర్గా తెలిసి ఉండాలి. అండ్ విచ్ యూజర్ యూనిట్ టు బి లాగిన్ యాజ్ అ రూట్ యూజరా లేకపోతే ఏ యూజర్గా లాగిన్ అవ్వాలి అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ఏ యూజర్కి కింద అంటే ఆ యూజర్ కింద మనం పర్ఫామ్ చేయము. వీ నీడ్ టు బి పర్ఫామ్ బై స్పెసిఫికలీ స్పెసిఫిక్ యూజర్ కింద మాత్రమే మనము పర్ఫామ్ చేస్తాము. సో దిస్ ఈస్ ద మేజర్ కాంపనెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి పర్ఫామ్ ఇన్ టు ద రియల్ టైమ్. సో మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ టీం వాళ్ళతో కానీ ఓకే లేకపోతే ఏ టీంతో వర్క్ చేసినా కూడా దిస్ ఈస్ ద రిక్వెస్ట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. వాళ్ళు ఒక స్క్రిప్ట్ రన్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా ఇవేవి వాళ్ళకి యాక్సెస్ ఉండవు. అలాంటి టైంలో ఈ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్స్ అనేవి అడుగుతుంటారు. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ ద సెకండరీ థింగ్ ఈజ్ దట్, అంటే ఇది ఏ రకంగా చేస్తాము అనేది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి దిస్ ఈజ్ ద ఫైల్ test1 అనే ఒక పర్టికులర్ ఫైల్ ఉంది. ls-l టెస్ట్ ఫైల్ అనేది ఉంది. ఇప్పుడు క్లయింట్ అనేది ఏం చెప్పాడు, ఓకే ఈ పర్టికులర్ ఫైల్కి నాకు ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ chmod లేక 755 ఓకే test1 మళ్ళీ LL కొడితే ఇక్కడ చూసుకుంటే మనకు test1 అనేది కొంచెం కలర్ డిఫరెంట్ అయింది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ స్క్రిప్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా చూడాలంటే లెట్ బి మూవ్ కమాండ్ ఇచ్చేసి test2ని test2.sh అని చేద్దాం. ఒక స్క్రిప్ట్ రన్ చేయాలంటే test2.s దాన్ని ./ అన్న ప్రిపేర్ చేసి
ట్రిగ్గర్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మనకు ఇక్కడ పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. రైట్ నౌ మీకు test2.sh అనేది ఆల్రెడీ మీరు చూస్తే test2.sh అనేది మనకి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనేవి లేవు. అందుకోసమని యువర్ పర్మిషన్ డినైడ్ అనేది వచ్చింది. సో దీనికి మనం ఏం చేయాలి, chmod +x మనము స్పెసిఫిక్గా we can use the name convention or we can use the directory అంటే read write execute మీరు ఈ రకంగా కూడా వాడచ్చు. chmod +x +w +x ఈ రకంగా +r -r ఈ రకంగా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ +x వాడిన తర్వాత లెట్ మీ ట్రై టు డిప్లాయ్ చేస్తే మనకు ఈ రకంగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేనేం చేశాను, +x బదులు -x వాడాను. ఓకే, సో ఇప్పుడు చూస్తే పర్మిషన్ డినైడ్ వచ్చింది. అంటే మనకి రియల్ టైంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడింగ్ ద 2 types ఆఫ్ నోటేషన్స్. ఒకటి మీరు న్యూమరికల్గా వాడచ్చు, రెండోది లేకపోతే క్యారెక్టర్స్ అన్నా వాడచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము 99 and 100% కూడా మనము న్యూమరికల్ రిప్రజెంటేషనే వాడుతాము. ఓకే, సో న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఈజ్ అ వెరీ ఈజియర్ అండ్ సేఫ్టీ మెథడ్. సో అందుకోసమే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ అ మెథడాలజీ కాల్. ఓకే, సో ఈ రకంగా సో లైక్ 755 777 765 ఈ రకంగా మనము డేటా అనేది మనం మూవ్ చేయడానికి చూస్తాము. సో దిస్ ఈజ్ ద సేఫెస్ట్. ఈ కమాండ్ ప్రైమర్లీ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ఎగ్జిక్యూట్ ఆర్ గివ్ ద పర్మిషన్స్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్. ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్స్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద మేజర్లీ ద chmod కమాండ్. అదే రకంగా మనకి setfacl getfacl అనేవి ఉన్నాయి. సో వాట్ ఈస్ ద setfacl getfacl అంటే బేసికలీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఉబేర్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ls-l కొట్టామనుకోండి, ఉబేర్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఈ పర్టికులర్ డైరెక్టరీకి ఫర్ ఎగ్జాంపుల్ getfacl ఉబేర్ getfacl ఉబేర్. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ డైరెక్టరీకి నార్మల్గా చూసుకుంటే అందరు యూజర్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది. హెలో అనే యూజర్కి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనే ఆపరేషన్ ఉంది. టెంప్ అనే యూజర్కి రీడ్ అనే ఆపరేషన్ ఉంది. ఎనదర్ గ్రూప్ లేకపోతే వేరే గ్రూప్ చూద్దాము, test2 చూద్దాం, getfacl. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే test2 అనేది వన్ ఆఫ్ ద డైరెక్టరీ. సో ఈ డైరెక్టరీకి సంబంధించి ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఫైల్ ఓనర్ గ్రూప్ అనే ఒక 3 type ఆఫ్ టెర్మినాలజీస్ ఉన్నాయి. ఈ 3 type ఆఫ్ టెర్మినాలజీస్ చూసుకుంటే మనకు బేసికలీ మన ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఓకే, సో యూజర్స్కి అయితే రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. సో యూజర్స్కి అయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. అదే మనకి గ్రూప్కి సంబంధించి రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. గ్రూప్కి సంబంధించి అయితే రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అదే వెన్ యూ డీలింగ్ విత్ ఓకే అదర్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ హ్యావ్ ద రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. సో బేసికలీ ఇక్కడ మనం రియల్ టైంకి వచ్చేటప్పటికి ద ఛాన్సెస్ ఆఫ్ ఓకే బేసికలీ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఏదన్నా ఒక పర్టికులర్ యూజర్కి ఏదన్నా ఒక పర్టికులర్ ఓకే థింగ్కి మనము యాక్సెస్ అనేది ఇచ్చినప్పుడు ఒక పర్టికులర్ యూజర్స్కి కానీ మనం స్పెసిఫిక్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో ఒక 30 మంది ఉన్నప్పుడు ఆ టీంలో అందరికీ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఒక పర్టికులర్ పర్సన్కి మాత్రము మనకు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇవ్వాలి, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్కి మాత్రము మనకు స్పెసిఫిక్ పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఈ రకంగా ఉన్నప్పుడు మనము వీఆర్ గోయింగ్ విత్
వన్ కైండ్ ఆఫ్ ద నేచర్. సో అది ఏ రకంగా వెళ్తాము అనేది మనము చూస్తాం అన్నమాట. సో వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్డ్ setfacl. setfacl is the one of the command -m. M is nothing but modification. Let it be user. ఏ యూజరు టెంప్ అనే యూజర్కి రీడ్ రైట్. ఇప్పుడు మామూలుగా అయితే యూజర్కి ఏముంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, వీడికి ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ మాత్రమే ఇద్దాం. రీడ్ అండ్ test2. One minute. Okay, space is missing. Surface here. FNM. Correct करेंगे. FNM. Yeah. సో ఆ టెంప్ యూజర్ అనేది సీమ్స్ టు బి ఇట్ ఈస్ నాట్ దేర్, అందుకే షో వస్తుంది. ఓకే, సో getfacl test2. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఈ టీంలో అందరికీ బేసిక్గా ఏంటి, అందరు యూజర్స్కి ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఈ పర్టికులర్ గ్రూప్కి ప్రతి ఒక్కరికి రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. సో వెన్ యూ కమింగ్ టు ద ఈ పర్టికులర్ డైరెక్టరీకి సంబంధించి ఒక పర్సన్ ఉన్నాడు, హెలో అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి మాత్రము పొరపాటున కూడా మనకి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి మీ మేనేజర్ అన్నాడు. మీన్స్ దెర్ ఈజ్ అ సెట్ ఆఫ్ మెంబర్స్కి మాత్రము ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు అన్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తాము, వీఆర్ గివింగ్ ఓన్లీ ఆ పర్టికులర్ యూజర్ని setfacl ద్వారా మనము డిఫైన్ చేసుకున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఇష్యూస్ అనేవి కంట్రోలింగ్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ యు ఆర్ గోయింగ్ టు బీ విత్ ఎ స్పెసిఫిక్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందరికీ కూడా కాదు, ఒక పర్టికులర్ గ్రూప్ ఇక్కడ ఉందనుకో. సో సేమ్ కమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ యూజ్ నథింగ్ బట్ యూజర్, జీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి గ్రూప్ వచ్చి ఈ గ్రూప్ వాడతాము, setfacl -g. ఈ పర్టికులర్ గ్రూప్కి నార్మల్గా గ్రూప్కి అయితే ఏ ఆపరేషన్స్ ఉన్నాయి, రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓన్లీ రైట్ ఆపరేషన్స్ మాత్రమే ఇస్తున్నాను. ఏది, ఈ పర్టికులర్ డైరెక్టరీకి. ఓహ్, మళ్ళీ కోలనించు. -m ఇవ్వాలేమో కదండి మోడిఫికేషన్. యా -m G. getfacl test2. సో లెట్ ఇట్ బి మోర్ దాన్ ఒక యూజర్ అయినప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి అయితే ఈ రకంగా చేస్తాము. సో ఇప్పుడు ఏమైంది, హెచ్ఆర్ టీం నుంచి ఒక మెయిల్ వచ్చింది,
ఓకే. ఈ సెట్ ఆఫ్ మెంబర్స్ అంటే ఎవరైతే ట్రైనింగ్ ఒక 3 మంత్స్ ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ అలొకేట్ చేశారో, ఆ ప్రాజెక్ట్‌లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో, లెట్ ఇట్ బి కొత్తగా ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారనుకోండి ఒక 10 మంది వరకు. ఔట్ ఆఫ్ 30 మంది ఉన్నారు మొత్తం ఈ యూనిక్స్ టీమ్‌లో. 20 మంది అనేవాళ్ళు పాతవాళ్ళు. ఈ 10 మంది అనేవాళ్ళు కొత్తగా జాయిన్ అయిన ఒక కైండ్ ఆఫ్ ట్రైనీ బ్యాచ్ అనుకోండి. ఆ ట్రైనీ బ్యాచ్‌కి మాత్రము పొరపాటున కూడా మీరు ఎగ్జిక్యూటివ్‌లు పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ విత్ ఆ ఎంటైర్ ట్రైనీ బ్యాచ్‌ని ఏం చేస్తాము? ఒక గ్రూప్ కింద ఫార్మ్ చేస్తాము. మీరు ఒక్కొక్కరిని డిఫైన్ చేసుకుంటూ రావాలంటే ఎన్ని చేయాలి? 10 ఎంట్రీలు చేయాలి. రైట్? సో, ఇందాక మనము చేంజ్ గ్రూప్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేనేం చెప్పాను? ఓకే. సో, యూ కెన్ క్లబ్ ఎవ్రీవన్ టుగెదర్ యాజ్ మనము ఒక గ్రూప్ కింద టచ్ చేసినప్పుడు అది ఈజీగా ఉంటుంది కోఆర్డినేషన్కి. ఓకే. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే వెన్ యూ డీలింగ్ విత్ ఆ 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి ఎంటైర్ గ్రూప్కే మనం ప్రివిలేజెస్ అనేది ఇచ్చేస్తాము. దానివల్ల ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద కోఆర్డినేషన్ పర్పస్. అంటే ఇఫ్ యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద పర్టికులర్ గ్రూప్ యూ వోంట్ గెట్ ఏ యాక్సెస్, అంటే మీకు ఆ యాక్సెస్ అనేది రాదు. ఓకే. సో ఇది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది. దీన్నే మనము యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అంటాము. ఓకే. సో మీకు ఇంటర్వ్యూస్ టైంలో క్లియర్గా యూజర్ మేనేజ్మెంట్ టాపిక్ వచ్చినప్పుడు అడిగే వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ ఇదే మనము హార్డనింగ్ అంటారన్నమాట. హార్డనింగ్ అంటే బేసిక్గా మనం ఏదన్నా ఒక అప్లికేషన్ కానీ సర్వర్ కానీ లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెకానిజమే హార్డనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఐపీలు కంట్రోల్ చేయడం కానీ లేకపోతే ఏదన్నా మార్చడం కానీ కోఆర్డినేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ విచ్ ఈజ్ హెల్ప్ యూ అవుట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మేక్ షూర్ దట్ ఇఫ్ ఇంటర్వ్యూ టైంలో క్లియర్గా అడిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలి యూజర్ మేనేజ్మెంట్లోనే యాక్సెస్ కంట్రోల్ లిమిట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్బిల్ట్ మెకానిజం. సో ద కాన్సెప్ట్ ఈజ్ దట్ గ్రూప్ లెవెల్ కానీ యూజర్ లెవెల్ కానీ కంట్రోల్ చేయడానికి ఆర్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ యూజ్ చేయడానికి మనము ఏసీఎల్ అనేది వాడతాము. కానీ అదే నార్మల్ యూజర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ మామూలుగా ఉపయోగిస్తామన్నమాట. బట్ ఏసీఎల్ యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అనేది ఏం చేస్తాము? ఇట్ విల్ బి గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ ద స్పెసిఫిక్ ఓకే రీజన్. అంటే ఒక స్పెసిఫిక్ రీజన్ వల్ల మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ దిస్ మెకానిజం. హోప్ ఇట్స్ క్లియర్, రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే. సో దెన్ వీఆర్ గోయింగ్ విత్ సో యూజర్ మేనేజ్మెంట్లో మనకు దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ రియల్ టైంలో దీస్ ఆర్ ద ఇష్యూస్. మీకు ఇక్కడ రియల్ టైంలో ఏ క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను ఆల్రెడీ అటాచ్ చేశాను. ఓకే, ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది అది ఒకసారి గో త్రూ చేయండి. ఓకే, వాటి పర్పస్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. ఓకే, సో let it be going to the one more small topic. We go pseudo privileges. So right now we are going to discuss about the one of the concept called pseudo privileges. See, pseudo privileges అనేది బేసిక్గా మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ నేనేం చేశాను, ఇక్కడ యూజర్ లైక్ రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యాను. ఓకే, వెన్ యూ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కరూ రూట్ యూజర్ కింద లాగిన్ అవ్వలేరు. రైట్, దే ఆర్ నాట్ అట్ ఆల్ ప్రొవైడింగ్ ద ఎనీ
యాక్సెస్ ఆర్ కంట్రోల్ ఫర్ ద రూట్ యూజర్. ఎందుకంటే అందరికీ రూట్ యూజర్ ఈజ్ అ వెరీ డేంజరస్. మీరు పొరపాటున ఏదన్నా తప్పు చేసినా కూడా ఎంటైర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిలీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకోసమని ఏం చేస్తారంటే వెన్ ఎవర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్సెస్ సుడో ప్రివిలేజెస్ అనేవి ఇస్తారన్నమాట. సో దిస్ సుడో ప్రివిలేజెస్ ఆర్ ద మేజర్ కాంపనెంట్ దట్ స్పెసిఫిక్ యూజర్స్కి స్పెసిఫిక్ యాక్సెస్ అనేది ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక యూజర్ ఉన్నాడు, ఆ పర్టికులర్ యూజర్కి మనము ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ ఇవ్వడము, లేకపోతే వీఆర్ గివింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ ప్రివిలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ టీం వాడికి ఏదన్నా ఒక పర్టికులర్ కమాండ్స్ ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. కానీ లైనక్స్ సర్వర్లో కొన్ని కమాండ్స్ అనేవి అంటే సర్వీస్ స్టాప్ చేయడం కానీ, లేకపోతే అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఓకే, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ ద కమాండ్స్ అనేది వాడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి వాడు చేస్తున్నప్పుడు వాడికి బేసిక్గా ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఫైల్స్ పర్మిషన్స్ అనేవి కావాలి, సర్వర్కి పర్మిషన్స్ కావాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మనము కావాలనుకున్నప్పుడు బేసిక్గా హౌ యు ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ఇట్, అది ఏ రకంగా మనము ప్రొవైడ్ చేస్తాము అనేది మనకి నేచర్ ఆఫ్ సుడో అంటారు. సుడో ఈజ్ బేసికలీ ద కండిషన్ ఈజ్ దట్ it is using for the giving the extra privileges super user do. Sudo is nothing but super user can do. The purpose is a very clear. మనకు బేసిక్గా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కావాలి అనుకుంటే ఈ సుడో ప్రివిలేజెస్ అనేవి మనము ప్రొవైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సుడో ప్రివిలేజెస్ అనేటప్పటికి మనం యునిక్స్ కమాండ్ లైనక్స్ కమాండ్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి వన్ ఆఫ్ ద మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్, వెదర్ మీరు లైనక్స్ యూజ్ చేసినా లేకపోతే వేరేది యూజ్ చేసినా కూడా /etc sudo. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఫైల్. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్సే కాదు, ఈ రకంగా కూడా అడుగుతారు, కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా అడుగుతారు. ద కాన్ఫిగరేషన్ ఫైల్స్ కెన్ బి డిఫైన్ దట్ ఈ లెట్ బి మీకు సుడోస్కి సంబంధించిన బై డిఫాల్ట్ లొకేషన్ ఎక్కడ, లేకపోతే యూజర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి యూజర్ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, పాస్వర్డ్ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ రకంగా స్పెసిఫిక్గా అడుగుతారు. సో ఇక్కడ కూడా మనం వచ్చేటప్పటికి వెన్ యూ డీలింగ్ విత్ ద సుడో యూజర్స్కి వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద పాత్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్. సో మామూలుగా సుడో యూజర్స్కి వచ్చేటప్పటికి ఏ రకంగా మనం ప్రివిలేజెస్ అనేవి ఇస్తాం అనేది ఒక చిన్న డెమో తీసుకుంటే, లెట్ ఇట్ బి వి విల్ బి హ్యావింగ్ డెమో -యూజర్ ఉన్న డెమో చూద్దాము, లేకపోతే యూజర్ యాడ్ డెమో -యూజర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఏ ఈజ్ మిస్సింగ్, డెమో యూజర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. లెట్ ఇట్ బి ఐ స్విచ్ ఇన్ టు ద డెమో యూజర్ ఐడి, డెమో యూజర్ కింద స్విచ్ చేయాలి. లెట్ ఇట్ బి మామూలుగా మనము ఏదైనా ఒక సర్వీస్ సిస్టమ్ లేకపోతే repo లిస్ట్ ఆల్ అనే ఒక కమాండ్ అనేది కొట్టాను. ఓకే, లేకపోతే install http. సో ఈ పర్పస్ అనేది ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే లైనక్స్ కమాండ్లో వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ yum. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్, బట్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యాడ్ ఆన్. ఓకే, ఈ yum కమాండ్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ yum కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెమో యూజర్ కింద లాగిన్ అయ్యి yum కమాండ్ అనేది ట్రిగ్గర్ చేస్తాను. అంటే హెచ్టిటిపి అనే ఒక సర్వీస్ ఇన్స్టాల్ చేయడానికి చూశాను. చేస్తుంటే నాకు క్లియర్గా మెసేజ్ ఏమొచ్చింది, దిస్ కమాండ్ టు బి రన్ విత్ అ సూపర్ యూజర్ అండర్ ద మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్. సో సూపర్ యూజర్ కింద ఎగ్జిక్యూట్ చేయాలి, యు ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రివిలేజెస్ అని చెప్పి వచ్చింది. సో రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అది యాక్సెస్ లేదనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూట్ యూజర్ కింద ఉన్నాను, install http అని కొట్టాను. సో ఆటోమేటిక్గా
ఇక్కడ నాకు కమాండ్ అనేది రన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. లెట్ వి సీ దట్ వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. సో ఇది ఇక్కడ అంటే ఇక్కడ రన్ అవుతుంది, బట్ రూట్ యూజర్ కింద రన్ అవుతుంది కానీ బట్ వెన్ యూ గోయింగ్ విత్ అ పర్టికులర్ యూజర్ అది రన్ అవ్వట్లేదు. పర్టికులర్ యూజర్ కింద అది రన్ అవ్వట్లేదు అన్నమాట. సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ నేచర్, సో ప్రివిలేజెస్ అనేది ఆ పర్టికులర్ యూజర్ ఎవరు మనకు డెమో యూజర్. ఈ డెమో యూజర్కి ప్రివిలేజెస్ అనేది ఇస్తాము అన్నమాట. ఏ రకంగా ఇస్తాము? సో యు ఆర్ గోయింగ్ విత్ సుడో యూజర్స్లో మనము వీఆర్ గోయింగ్ విత్ ప్రివిలేజెస్ అనేది అటాచ్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ రకంగా చేస్తాము అంటే ఫస్ట్ ఈ యూజర్ని ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఈ పర్టికులర్ గ్రూప్ ఓపెన్ చేస్తే క్యాట్ సుడోయర్స్, ఇక్కడ మనకు ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ద టాప్ స్పెసిఫిక్గా రూట్ అనే యూజర్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆల్ ఈక్వల్స్ టు ఆల్ అంటే ప్రతి ఒక్క పర్మిషన్స్ ఉన్నాయి. వెన్ యూ కమింగ్ టు ద వీల్ అనే అలో పీపుల్ ఇన్ ద గ్రూప్ టు విల్ రన్ ద ఆల్ ద కమాండ్, ఇది చూసారు, అది అలో పీపుల్ ఇన్ ద గ్రూప్ వీల్ టు రన్ ద ఆల్ ద కమాండ్స్. సో వీల్ అనే ఒక పర్టికులర్ గ్రూప్కి మీరు అటాచ్ చేశారనుకుంటే ఏదన్నా యూజర్ని తను ప్రతి ఒక్కటి రన్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ కెన్ ఎనేబుల్ దిస్ వన్ అంటే ఇది మీరు రిమూవ్ చేసేసి అటాచ్ చేస్తే వితౌట్ పాస్వర్డ్ తను ఎగ్జిక్యూట్ చేయగలడు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. అంటే ఇఫ్ ద యూజర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పర్టికులర్ గ్రూప్, ఓకే, హీ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. సో మనం ఏం చేస్తున్నాము, ఈ యూజర్ని పర్టికులర్ గ్రూప్ యూజర్ మాడ్ కమాండ్ యూజ్ చేసి ఐఎమ్ అటాచింగ్ ద పర్టికులర్ యూజర్ టు ద గ్రూప్. లెట్ ఇట్ బి డెమో యూజర్ అనేది చెక్ చేస్తే దిస్ డెమో యూజర్ ఈజ్ నౌ హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పర్టికులర్ వీల్ అనే గ్రూప్కి అటాచ్ అయ్యాడు. సో లెట్ మీ వ్యాలిడేట్ whether I can able to perform the operation now. So sudo demo user again yum install http star. సో ఇప్పుడు చూస్తే మనకు మామూలు ఎం కమాండ్ కొట్టినప్పుడు ఏమైంది, ఇప్పుడు కూడా రాలేదు. ఎం కమాండ్ కొట్టితే అంటే మామూలుగా టైప్ చేస్తే నాకు రాలేదు. ఐఎమ్ యూజింగ్ ద ఎక్స్ట్రా ప్రివిలేజెస్ సుడో అని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రా ప్రివిలేజెస్ అనేవి మనకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటికి సంబంధించి ఏదైనా పాస్వర్డ్ ఉంటే మనం పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు బి పాస్వర్డ్, నాకు పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈ యూజర్కి నేను ఎటువంటి పాస్వర్డ్ క్రియేట్ చేయలేదు కాబట్టి అది నాకు పాస్వర్డ్ అనేది నేను ఇవ్వలేకపోతున్నాను. లెట్ బి PASSWD యూజర్ ఏది డెమో యూజర్ వచ్చి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. Okay, now let me switch into that 1 2 3 4 5 6. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి, ఇందాక దానిలో మనం మామూలుగా ఎం అని ఇచ్చినప్పుడు తన ప్రివిలేజెస్ యాక్సెస్ లేదు కాబట్టి ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్. సో మీరు ఈ రకంగా చేసి చూడండి సూర్య, అర్థమైందా? ఓకేనండి. అంటే మీరు ఆ పర్టికులర్ దానికి అటాచ్ చేస్తే 99% వర్కౌట్ అవుతుంది. స్టిల్ యువర్ గెటింగ్, జస్ట్ నాకు ఆ ఇమేజ్ ఒకసారి పంపించండి. ఓకే, వీ కెన్ చెక్. ఓకే, సో ఈ రకంగా మనము బేసిక్గా థింగ్స్ అనేవి మనం ప్రివిలేజెస్ అనేవి ఇస్తుంటాం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో. సో వెన్ ఎవర్ యూ గివింగ్ ద రూట్ ప్రివిలేజెస్ మేక్ షూర్ దట్ యూ విల్ బీ హ్యావ్ ద ప్రాపర్ అప్రూవల్ అనేది ఉండాలి. అప్రూవల్ లేకుండా పొరపాటున కూడా మనం ఇవ్వము. అండ్ సమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ కేసెస్లో ఈ రకంగా కూడా అటాచ్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ యూజర్కి మొత్తం అన్ని కమాండ్స్ కాకుండా కొన్ని కమాండ్సే ఇచ్చేలాగా యాక్సెస్ కూడా ఇస్తారు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలాగంటే మనము అది స్పెసిఫిక్గా యూజర్ రిక్వెస్ట్ని బట్టి ఉంటుంది. యూజర్ వచ్చి నాకు లేదు అన్నీ రన్ అవ్వాలి అనుకుంటే
మనం ఇవన్నీ రిమూవ్ చేసి జస్ట్ ఆల్ ఈక్వల్స్ టు ఆల్ అని చేస్తాము. సో ఇంతకుముందు ఏ రకంగా ఉంది, లైక్ దిస్ ఆల్ ఈక్వల్స్ టు ఆల్ అన్నట్టుగా ఇచ్చేస్తాం అన్నమాట. బట్ సమ్ ఆఫ్ ద కేసెస్ స్పెసిఫిక్ యూజర్ అడిగినప్పుడు ఈ రకంగా అనేది ఇస్తుంటాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇంటూ ద ఓకే సుడో ప్రివిలేజెస్. హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండెడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కంటెంట్ అనేది ఆల్రెడీ షేర్ ఫోల్డర్లో ఉంది. ఓకే, ఓన్లీ యూ నీడ్ టు ట్రై విత్ ప్రాక్టీస్. ఓకే. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓకే యూజర్ మేనేజ్మెంట్, going to discuss about software management కోసం we can try. సో మీరు వీకెండ్ ఏమైనా అవైలబుల్ ఉంటారు సూర్య? ఉంటానండి.